నువ్వు క్రైస్తవుడివి కాబట్టే తిరుమల లడ్డూని ఇంత దారుణంగా అడల్టరేటెడ్ కల్తీ చేసి భక్తుల మనోభావాలతో దేవుణ్ణి కించపరుస్తూ ఆడుకున్నావు అని ఓపెన్గా అనేసాడు అర్నబ్ గోస్వామి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. అర్నబ్ గోస్వామి అన్న మాటలు ఖచ్చితంగా కరెక్ట్గా అన్నాడు, తప్పుగా అన్నాడు. కరెక్ట్గా అన్నాడు, తప్పుగా అన్నాడు. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అడగట్లా, లైక్ అడగట్లా, ఏం అడగట్లా. అర్నబ్ గోస్వామి కూడా ఈ కామెంట్లు చూస్తారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కామెంట్లు చూస్తారు. వాళ్ళ వరకు వీడియోలు పంపించే బాధ్యత నాది. ఐ ప్రామిస్ యూ ఐ మేక్ ఇట్ హ్యాపెన్. బట్ ఆయన అన్న మాటల్ని ప్రజలు ఏకీభవిస్తున్నారు లేదా అనేది చూద్దాం. అసలు ఏమన్నారు చాలా సింపుల్గా బ్రీఫ్గా చెప్తా. తిరుమల లడ్డు గత 300 సంవత్సరాలుగా స్వచ్ఛమైన అయితే తయారు చేయబడుతుంది. కానీ ఒక క్రైస్తవుడైన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ పవిత్ర సాంప్రదాయాన్ని 5 ఏళ్లలో నాశనం చేశారు. జగన్ ప్రతి ఉదయం నిద్ర లేవగానే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేను హిందువుల మనోభావాలతో ఆడుకోకూడదు అని. కానీ మీరు అదే తప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల లడ్డులో భారీ ఎత్తున కల్తీ జరిగింది, పెద్ద మొత్తంలో రసాయనాలు వాడారు, ఇది వాస్తవం. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, సిబిఐ సిట్ నివేదిక మీకు క్లీన్ చిట్ ఇవ్వలేదు, దానిలో చిత్రీకరించేందుకు ప్రయత్నించకండి. నాటకాలు ఆడుతూ జంతు కొవ్వు దొరకలేదని చెప్పకండి. మీ ఉద్దేశం ఏంటి? ఒక బాధ్యత గల వ్యక్తిగా మీరు మాట్లాడండి. మీ చేతులు జోడించి దేశ ప్రజల ముందు వెళ్ళి దీనికి క్షమాపణ చెప్పండి అని ఓపెన్గా అర్నబ్ గోస్వామి ఒక లెవెల్లో వేసుకున్నాడు అని చెప్పుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన ఏకిపారేశారు. తిరుమల లడ్డు వ్యవహారం మీద ఇంత సడన్గా అర్నబ్ గోస్వామికి ఏంటి? మొన్నటి వరకు ఈ విషయంలో వైసీపీ పైచేయి సాధిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరిది తప్పు ఉంది. మనం చాలా వీడియోలు మాడుకున్నాం మన ఛానల్లో. జంతు కొవ్వు కలిసిన విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోకుండా రిపోర్ట్లో ఉందండి, రిపోర్ట్లో అయితే ఉంది, కలిసిన అవకాశం ఉందని డీప్ రీసెర్చ్ చేసిన తర్వాత, డీప్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీకు చెప్తాను అని చంద్రబాబు ప్రజలకు చెప్తే సరిపోయింది. అలా చెప్పకుండా కలిసేసిందని చెప్పి ఆయన ప్రకటించేశారు. దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ హడావుడి చేసేశారు. ఇది కూటమి వైపు ఉన్న తప్పు. ఓకేనా? దీనికి సంబంధించి సిబిఐ ఛార్జ్షీట్లో ఏ విషయాన్ని మెన్షన్ చేయకపోవడం వల్ల ఏమీ లేదు, క్లీన్ షీట్ ఇదే అని ఒక అబద్ధపు థింగ్ని వాళ్ళు ఎలా అయితే ఇది ఇటువైపు అబద్ధం ఆడారో వైసీపీ కూడా ఇటువైపు ఈ అబద్ధాన్ని ఆడుతూ ఆల్రెడీ 68 లక్షల కిలోల నెయ్యిలో దారుణమైన కెమికల్స్తో పాటు రసాయనాలతో పాటు అసలు నెయ్యే కాదు పామాయిల్ కలిసింది, అంతా కల్తీ వెళ్ళింది భక్తుల గొంతుల్లోకి నోట్లోకి అనే విషయాన్ని పక్కన పెట్టేసి లేని క్లీన్ షీట్ ఉన్నట్టుగా డ్రామాలు ఆడుతుంది వైసీపీ. ఈ డ్రామా కూటమి ఆడుతుంది, ఈ డ్రామా వైసీపీ అండి. ఇది ఈ రెండు వైపులా దారుణమైనటువంటి తప్పు రెండు వైపులా డెఫినెట్లీ జరిగింది. అయితే ఈ విషయంలో అంటే అబద్ధాలు చెప్పడం నేను చాలాసార్లు చెప్తా, నా ఇన్స్టాగ్రామ్ వీడియోలో చెప్తూ ఉంటా, యూట్యూబ్ వీడియోలో కూడా చెప్తూ ఉంటా. ఎక్కువగా అబద్ధాలు ఎవరైతే ఆడగలరో వాళ్ళే ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అవుతారు. దాని అర్థం ఓడిపోయిన వాళ్ళు తక్కువ ఆడారనే అర్థం, అంతే. కొంచెం తక్కువ ఆడినట్టు వాళ్ళు, అంతే. ఒక 10 మర్డర్లు చేసిన వాళ్ళకి ఒక 14 మర్డర్లు చేసిన వాళ్ళకి పెద్ద తేడా ఉంటుంది. బట్ 14 చేసిన వాడు సీఎం పిఎం అయ్యేటువంటి అవకాశాలు, మర్డర్లు అంటే ఇక్కడ అబద్ధాలు, సీఎం పిఎం అయ్యే అవకాశాలు కొంచెం బెటర్గా ఉంటాయి. ఒకళ్ళు పిఎం అయ్యారు సీఎం అయ్యారు అంటే వాళ్ళు కొంచెం బెటర్గా అబద్ధాలు ఆడగలుగుతున్నారని. ఓడిపోయిన వాళ్ళు అమాయకులు శుద్ధపోసడం కాదు, వాళ్ళు కూడా కొంచెం బెటర్గా తగ్గి ఉన్నారని, అంతే తప్ప ఏది తప్పైనా తప్పే. కాబట్టి సో అర్నబ్ గోస్వామికి ఇంత సడన్గా ఎందుకు వచ్చిందంటే బీజేపీ వైపు నుంచి, బీజేపీ మీడియా వైపు నుంచి దేశానికి సంబంధించినటువంటి ఈ హిందువుల మనోభావాల విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంది బీజేపీ అని గట్టిగా కూటమి నేతలు వేసుకున్నట్టున్నారు. దాంతో ఇంకా అర్నబ్ గోస్వామి రంగంలో దిగారు. అర్నబ్ గోస్వామి ఈ మధ్యకాలంలో ఒక నిఖార్సైన పవిత్రమైన జర్నలిస్టులాగా ముసుగేసుకుని డ్రామాలు ఆడుతున్నారు. ఎస్పెషల్లీ ఢిల్లీ ఏక్యూ ఈ పొగమంచుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అంతకుముందు ఏదో ఇష్యూ జరిగింది దానికి కావచ్చు, ఇన్నాళ్ళు ఎక్కడ ఏమీ ప్రశ్నించినటువంటి అర్నబ్ గోస్వామి సడన్గా ఈ మధ్యకాలంలో ఒక గొప్ప జర్నలిస్ట్ నేనే అని చూపించుకునే బిల్డప్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఈ మధ్యకాలంలో. అందులో భాగంగా ఇది జరిగిందా లేక నిజంగానే ప్రశ్నించాలని ప్రశ్నిస్తున్నాడో మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కళ్ళని ప్రశ్నించాలంట నేను. డెఫినెట్లీ జగన్ నేను ప్రశ్నించడానికి నేను ఒప్పుకుంటున్నా, సంతోషపడుతున్నా, అప్రిషియేట్ చేస్తున్నా. సేమ్ టైము అడల్టరేటెడ్ థింగ్ అని జంతు కొవ్వు కలిసే అవకాశం ఉందని ఎన్డీడీబీ గుజరాత్ రిపోర్ట్ ఇస్తే దాన్ని కలిసేసిందని ప్రచారం చేసినటువంటి చంద్రబాబును కూడా ఈయన ఇట్లాగే ప్రశ్నించాలి నేను కోరుతా. ఈ విషయమే కదా, ఏదైనా సరే ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూలో రెండు వైపులా కూడా ప్రశ్నించాలి. జర్నలిజమే ఈ దేశాన్ని నిలబెట్టగలదు. ఈ దేశం సర్వనాశనం అయిపోవడానికి కూడా జర్నలిజము, మీడియా హౌస్లే ముఖ్యమైనటువంటి కారణం, వేరే ఎవరూ కాదు. ఫస్ట్ కారణం వాళ్ళే వస్తారు, దాని తర్వాత ఈ దరిద్రగొట్టు రాజకీయ నాయకులు వస్తారు. ఫస్ట్ మాత్రం అమ్ముడిపోయిన మీడియా వల్ల ఈ దేశం సర్వనాశనం అయిపోయింది. అనేక వీడియోలో నేను చెప్పాను విషయం.